హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మీకు మానసిక అనారోగ్యం ఉందని ఎలా తెలుసుకోవాలో దాని గురించి మనం తెలుసుకుందాం. స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లో ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ మన టాపిక్ లో వెళ్ళిపోదాం. విపరీతమైన ఆకలి లేకపోవడం, పదే పదే తినాలనిపించడం ఇవి మానసిక అనారోగ్యానికి సంకేతం. సరైన నిద్ర లేకపోవడం, రాత్రంతా నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా అనిపించడం ఇవి కూడా మానసిక అనారోగ్యానికి కారణాలే. నిరంతరం ఏదో ఒక కన్ఫ్యూజన్ లో ఉండడం, సవాళ్ళను స్వీకరించకుండా తప్పించుకొని పారిపోవడం, మానసిక శారీరక కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోవడం వంటివి కూడా మానసిక అనారోగ్యానికి సంకేతాలే. చిన్న చిన్న వైఫల్యాలకు కూడా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోవడం, ప్రతి వైఫల్యాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం వంటివి మానసిక అనారోగ్యానికి సంకేతంగా భావించాలి. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో పదే పదే గొడవ పడడం, పగ ద్వేషం పెంచుకోవడం, ఇతరులు తమను తప్పుగా భావిస్తున్నారని అనుకోవడం, అలాగే క్షమించే మనస్తత్వం లేకపోవడం కూడా మానసిక అనారోగ్యానికి సంకేతాలే. ఇతరులను కలవకుండా, మాట్లాడకుండా నిత్యం ఇంట్లోనే కూర్చోవడం, అలాగే ఇతర హాబీలపై ఆసక్తి చూపించకపోవడం మన మానసిక అనారోగ్యానికి సంకేతాలుగా భావించాలి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ మనం మానసికంగా అనారోగ్యంగా ఉన్నామా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది? For more videos, please like, share, subscribe my channel. Thank you for watching my video.